మీరు ఇంకా 2026లో కూడా చెస్ట్ కి 10 వేరియేషన్స్ చేస్తున్నారంటే హానెస్ట్లీ అది టైం వేస్ట్ మాత్రమే. చెస్ట్ గ్రో అవ్వాలంటే జిమ్ లో గంటల తరబడి వర్కౌట్లు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 మూమెంట్స్ చేస్తే చాలు. ఫస్ట్ ఏదైనా ఇంక్లైన్ ప్రెసింగ్ మూమెంట్ ని చూస్ చేసుకోండి. డబుల్ ప్రెస్ అయినా స్మిత్ మిషన్ ప్రెస్ అయినా. నేనైతే ఇంక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్ చేస్తాను. ఇందులో అప్పర్ చెస్ట్ ని హెవీగా లోడ్ చేసే ట్రై చేయండి. నెక్స్ట్ ఒక ఫ్లై మూమెంట్ ని చూస్ చేసుకోండి. పెగ్ డెక్ ఫ్లై అయినా లేకపోతే లో టు హై కేబుల్ ఫ్లై అయినా. ఇందులో చెస్ట్ ని ఫుల్ స్ట్రెచ్ చేసి మాక్సిమం స్క్వీజ్ చేసి ట్రై చేయండి. ఓవరాల్ గా చెస్ట్ డెవలప్మెంట్ కోసం చెస్ట్ డిప్స్ లాంటి ఫినిషర్ మూమెంట్ ని యాడ్ చేయండి. అండ్ ఇందులో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ యూజ్ చేసే ట్రై చేయండి. మీ చెస్ట్ అనేది తప్పకుండా గ్రో అవుతుంది. సైన్స్ బేస్డ్ ట్రైనింగ్ అంటే ప్రతి వర్కౌట్ లో కొత్త ఎక్సర్సైజెస్ ని యాడ్ చేయడం కాదు. 1 హెవీ ప్రెస్, 1 ఫ్లై అండ్ 1 ఫినిషర్. వీటిలో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయడం, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తో క్లోజ్ టు ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయడం. ఇలా చేస్తే మీ చెస్ట్ అనేది తప్పకుండా గ్రో అవుతుంది. మనకు వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి నేను మజిల్ బ్లేజ్ వల్ల బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే యూజ్ చేస్తాను. డైలీ ప్రోటీన్ టార్గెట్ ని కంప్లీట్ చేసేకి ఇది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా కోడ్ యూజ్ చేసి మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందొచ్చు. మీ ఫేవరెట్ చెస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని సైన్స్ బేస్డ్ ఫిట్నెస్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ ని ఫాలో అవ్వండి.